ట్యూబల్ రీకన్లేషన్ ఎవరికి ఉపయోగపడదు అంటే, మనం ఇంతకుముందు ప్రీవియస్ గా చెప్పినట్టే 2 వైపులా ఉన్న ట్యూబ్స్ మనం ఓపెన్ చేసి జాయిన్ చేస్తాం కదా. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ రిక్విజిషన్ ఏంటిది? అండాశయాల నుంచి అండం అనేది పెరగాలి. హస్బెండ్ యొక్క కౌంట్ నార్మల్ గా ఉండాలి. ఈ ప్రీ రిక్విజిట్ లేకుండా మనం ఓన్లీ ట్యూబ్స్ జాయిన్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. అంటే సపోజ్ కొంతమంది లేడీస్ 35 ఇయర్స్, 36, 37 ఇయర్స్ అప్పుడు కూడా మేము రీఆపరేషన్ చేయించుకుంటామని వస్తున్నారు. సో వాళ్ళకి ఏజ్ పెరుగుతా ఉంటే వాళ్ళ యొక్క అండాశయాల్లో అండాల సంఖ్య తగ్గిపోతుంది. ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్ 10 to 20 ఎగ్ రిజర్వ్ అనేది నార్మల్. అట్లీస్ట్ 6 to 9 అన్నా ఉంటే మనం బార్డర్ లో ఉన్నట్టు. అలా మనం ట్రై చేయొచ్చు అలాంటి వాళ్ళకి. ఎక్స్ట్రీమ్లీ పూర్ ఓవేరియన్ రిజర్వ్ 1 or 2 ఎగ్స్ అండాశయంలో రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2 అలా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది రీఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అప్పటికే వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 7 years, 8 years అయిపోయి ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఒక్కోసారి హస్బెండ్ యొక్క కౌంట్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. అంటే లైక్ 10 million కంటే తక్కువ ఉన్న వాళ్ళు మేము ఇప్పుడు న్యాచురల్ గా ట్రై చేస్తాం. మ్యారేజ్ అయ్యి 7 years, 8 years అయిపోయింది. వీ వాంట్ టు ట్రై న్యాచురల్, మాకు రీఆపరేషన్ చేయండి, ఫస్ట్ బేబీ మాకు న్యాచురల్ గానే అందింది కదా అని అడుగుతారు. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు హస్బెండ్ యొక్క కౌంట్ ఎంత ఉండింది? మీ దగ్గర ఎగ్ రిజర్వ్ ఎంత ఉండింది? మీరు 8 years, 7 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అలా ఏజ్ ని బట్టి మీ దగ్గర ఉన్న ఎగ్స్ అనేవి క్వాంటిటీ ఎలా తగ్గుతుందో క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి. సో ఇలాంటి వాళ్ళకి మేమేం సజెస్ట్ చేస్తామంటే బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్ అని చెప్తాము. ఎందుకంటే ఐవీఎఫ్ లో మనకి ట్యూబల్ రీకన్లేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ట్యూబ్స్ తో పని ఉండదు. ట్యూబ్ చేసేది మనం బయట చేస్తాం. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఈ టాపిక్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నేను కానీ మా టీమ్ మెంబర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ చేద్దాం. థ్యాంక్ యూ.